శనిదేవుడు బ్లాక్ కలర్ని ఆగ్రహిస్తాడా, అనుగ్రహిస్తాడా? అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా అంటే, ఇప్పుడు బ్లాక్ అనేది కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి చాలామంది ప్రిఫర్ చేస్తారనమాట. అయితే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ వైజ్ చాలామంది చాలా చెప్తుంటారు. బేసికలీ ఇప్పుడు న్యూమరాలజీలో నేను ఉన్నా కాబట్టి నాకు న్యూమరాలజీ ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. అంటే న్యూమరాలజీ వైజ్ ఏంటంటే, మనము శని మహారాజ్కి ఇచ్చే నంబర్ ఏంటి అంటే 8 అన్నమాట. అయితే 8 అనేది మనం శని మహారాజ్కి ఎందుకు ఇస్తామంటే, ఏదైతే ఇప్పుడు శని మహారాజ్కి ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో, ఆయనకి ఏదైతే క్యారెక్టర్స్ ఉంటుందో, ఎవరైతే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిరు, ఎగ్జాంపుల్ 8లో పుట్టినా, 17లో పుట్టినా, 26లో పుట్టినా, వాళ్ళకి ఈయన ఇంపాక్ట్ అనేది క్లియర్లీ కనపడుతుంది. ఓకేనా? అందుకే నేనేంటంటే, ఎవరైనా 8లో పుట్టినా లేదా మొత్తం కలిపితే 8 సిరీస్ అనే ఏ నెంబర్ వచ్చినా వాళ్ళకి మన శని ఇంపాక్ట్ ఉందని చెప్తాం. ఓకే, అంటే శని దోషంతో పుట్టిండు. అదే మొత్తం కలిపితే 8 వచ్చినప్పుడు శని దోషం అంతర్లో ఉంది అని అనేది మనం చెప్తుంటాం. అయితే ఇక్కడ శని మహారాజ్కి ప్రతి ఒక్క గ్రహంకి ఒక నంబర్ ఎలా అయితే అలొకేట్ చేశామో అలాగనే మనము కలర్స్ కూడా అలొకేట్ చేసాం. అయితే శని మహారాజ్కి స్పెసిఫిక్లీ ప్రిఫర్ అయిన కలర్ ఏంటంటే బ్లాక్, ఇంకా డార్క్ బ్లూ అన్నమాట.